నాయుడు ఇంకోటి పీవీజీ కుమార్ ఈ ప్యాకేజీ స్టార్లు నన్ను ఇంటికి పంపిస్తానని చెప్పేసి ఈరోజు 30 రోజులు అక్కడ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు మా పర్ఫార్మెన్స్ చూసి నాకు సీట్ ఇచ్చి అవతల లోకేష్ గారు నాకు సీట్ ఇస్తే ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఆ 30 రోజుల్లో కుట్రపూరిత రాజకీయాలు చేసి అక్కడ సీఎం రమేష్ గారికి నా మీద చెప్పాలని చెప్పి ఈరోజు నన్ను ఇక్కడ మార్చే పరిస్థితి తీసుకొచ్చారంటే మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? చెప్పండి. ఎంత మోసపూరిత రాజకీయాలను ఒప్పుకుంటారా? నాకంట డబ్బులు లేవంట, నాకు డబ్బులు లేవని చెప్పేసి ఈ గవర్నమెంట్ రామారావు అదేవిధంగా ఈ పీవీజీ చెప్పారు. అమ్మా మీకు ఈ రోజు చెప్తున్నాను, ప్రతి మండలంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో నాకున్ని ఆస్తులు కానీ నాకున్ని దీంట్లో కానీ ఒక్కరు ఇప్పుడు నిలబడిన ఇంక్లూడింగ్ బండారు సత్యనారాయణ గారు కానీ నా ఆస్తులకి సరిసాటి వచ్చిన నేను ఈ రోజు కూడా రాజకీయాలు నిర్వహిస్తానని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఎంత మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారమ్మా. మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి, మీ అన్నను మోసం చేశారు, నన్ను మోసం చేశారు, అది పైలాని మోసం చేశారు. ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. మిమ్మల్ని నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను. నేనంట 2014లో ఓడించానంట, 2019లో గవిరెడ్డి రామారాయుడిని ఓడించానంట. అందుకంట ఈరోజు మాడుగుల్లో తెలుగు దేశాన్ని ఓడిస్తా అని చెప్పేసి ప్రతిజ్ఞ పూనాడమ్మ ఈ గవిరెడ్డి రామానాయుడు. ఈ రోజు చెప్తున్నా, మాడుగుల్లో తెలుగుదేశం ఓడదు, పైలా ఉన్నంత కాలం తెలుగుదేశం ఓడదు అని చెప్పేసి ఈ రోజు ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తెలుగు దేశాన్ని గెలిపించుకునే బాధ్యత ఈ పైలా తీసుకుంటాడు. అందువల్ల ఏంటంటే మీకు ఒకటి చెప్తున్నా, మోసపోయాను కానీ తెలుగు దేశాన్ని మోసం చేయడానికి నేను పైలా లేడు. మీ అందరికీ చెప్తున్నాను, తెలుగుదేశాన్ని నమ్ముకున్న కార్యకర్తలు మోసం చేయడానికి పైలా లేడు, తెలుగుదేశం నమ్ముకున్న నాయకులను మోసం చేయడానికి ఈరోజు పైలా లేడు. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశాన్ని ఇక్కడ గెలిపించే బాధ్యత ఆ రోజు ఏ మాట అన్నానో ఈ రోజు కూడా నాకు అన్యాయం జరిగిన ఈ రోజు కూడా అదే మాటని ఈ రోజు మీ అందరి ముందు నేను చెప్పేసి ఈ రోజు మీకు చెప్తా ఉన్నాం. మర్చిపోవద్దమ్మా, ఎందుకంటే పైలా మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం రాలేదు. పైలా ఏమైనా ఉంటే 10 మందికి సాయం చేయడానికి మాత్రం వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. మోసం అనేది నాకు అవకాశం లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడి దయ వల్ల నాకు ఎంతో దేవుడు ఇచ్చాడు. అందువల్ల నాకు నా పిల్లలకి ఇంట్లో కూర్చొని తిన్నా, అదేవిధంగా 2 తరాల వరకు తిన్నా, నాకు ఏమాత్రం కూడా ఏమి మీ పైసలకు వచ్చే అవసరం లేదమ్మా. మీకు చెప్తా ఉన్నాం. అలాంటి వ్యక్తిని ఈరోజు ఒక తీవ్రవాదిగా తయారు చేసినాడు ఎవడంటే ఈ గవిరెడ్డి రామానాయుడు. ఈ రోజు నేను ఒక రాజకీయ తీవ్రవాదిగా తయారయ్యాను. ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే